నవగ్రహాలు నవగ్రహాలు ఎట్లా ఉంటాయి మనం చూసుకుందాం. నవగ్రహాలు, నవనాగులు, నవరంధ్రాలు. నవరంధ్రాలు ఏమిటాయంటే చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7, ఇది 1 8, ఇది 1 9. మనిషికి 9 రంధ్రాలు ఉన్నాయి. అవి నవరంధ్రాలు. నవనాగులు 9 రకాల సర్పాలు ఉన్నాయి. ఒకటి ఆదిశేషుడు విష్ణుమూర్తి శయ్య. రెండోది పరమేశ్వరుడు యొక్క మెల్లో ఉండే సర్పం, అదొకటి. మూడోది వచ్చేప్పటికి అమ్మవారికి వజ్రాండం, మూడో సర్పం. నాలుగో సర్పం వచ్చేప్పటికల్లా విఘ్నేశ్వరుడికి యజ్ఞోపవీతం, జంధ్యం, అట్లాగే మూలతాడు, అక్కడికి 5 అయినాయి. 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. 7వది 5 పంచముఖ నాగు. 6 వచ్చేప్పటికల్లా త్రిముఖ నాగు, 3 ముఖాలు. తర్వాత 1 ముఖ నాగు. ఇవి 9 సర్పాలు. ఈ 9 సర్పాలు కూడా ఏమిటాయంటే ఇది ఎప్పుడూ కూడా యోగం, అంటే సమాధి స్థితి. యోగాభ్యాసాలు చేస్తే ఈ నవరంధ్రాలు కూడా ఉంటాయి. వీటినంటితో కూడి ఉంటుంది. మనిషికి తపశ్శక్తి ఉన్నది. ఈ తపస్సు చేసినట్లయితే షట్చక్రాలను మించి తర్వాత నాడీలోకానికి వెళ్ళి మరి 2 ముక్కుల్లోంచి గాలి, మరి సూర్యనాడి, చంద్రనాడి, తర్వాత త్రినేత్రం, 3 నేత్రం, జ్ఞాననేత్రం, తర్వాత సహస్రారం. ఈ సహస్రారం వచ్చేప్పటికల్లా పాము పడిగ విప్పి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అదే నవగ్రహాలు. ఈ నవగ్రహాలు కూడా అట్లాగే ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం? తినటానికి, నిద్రపోవటానికే పనిచేస్తున్నాం. తినేదానికి తగిన ఆహారాలు ఉన్నాయి. ఒకప్పుడు వండుకోనటువంటి ఆహారం తిన్నారు, పండ్లు తిన్నారు, ఆకులు తిన్నారు, నీళ్లు తాగారు. దానికోసం ఏమీ చేయాల్సిన పని లేదు. ఎవరు సొమ్ము కాజేయాల్సిన అవసరం లేదు. రేపటికి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అడవిలో నివసించారు. చెట్ల నుంచి కాయలు కాసినాయి, పండ్లు పంటినాయి, అవన్నీ తిన్నారు. కానీ చెట్టు నుంచి కోసిన పండ్లు ఒక 1000 పండ్లు ఉన్నాయండి, లేకపోతే 1000 కాయలు ఉన్నాయండి. అవి మొత్తం ఒక్కసారి కోసి దాచిపెట్టుకుంటే నిలవుంటాయా? ఉండవు. కాబట్టి కావలసిన వరకే తీసుకున్నారు, తిన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెట్లల్లో కాయలు కూడా అమ్ముతున్నారు, ఆకులు అమ్ముతున్నారు, కూరలు అమ్ముతున్నారు, పండ్లు అమ్ముతున్నారు, బియ్యం అమ్ముతున్నారు. ఇవన్నీ అమ్మడం చేత ఎప్పుడైతే ప్రారంభమైందో డబ్బు దాచిపెట్టుకోవడం, దురాగతంగా సంపాదించడం, ఇట్లాంటి వల్ల గ్రహబాధ ఎక్కువైంది. ఈ గ్రహబాధలే మనల్ని వేధిస్తున్నాయి. మనం చేసిన పాపాల వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి. సూర్యుడు అంటే సకల దేవతా స్వరూపం సూర్యుడు. దేవుడు అంటే ఎట్లా ఉన్నాడు అని తెలియాలి అంటే నా మతం వేరు, ఇంకోటి మతం వేరు, ఇంకోటి మతం వేరు. ఎవరి మతం అయినా కానీ సూర్యుడిని చంద్రుడిని చూసే పండగ చేస్తున్నారు. నా దేవుడు యేసు అంటాడు, ఒకడేమో అల్లా అంటాడు, ఒకడేమో హిందూ రాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు. కానీ ఎవరైనా సరే వాళ్ళు చేసే పండగ చంద్రుడిని చూసో సూర్యుడిని చూసే పండగ చేస్తున్నారు. కాదండి, వేరే మతం ఉంది కొంచెంసేపు. ఆ మతానికి సూర్యుడితో చంద్రుడితో సంబంధం లేకుండా ఏమన్నా ఉంటున్నారా? ప్రపంచం మొత్తంలో సూర్య చంద్రుడు లేకుండా ఎవరన్నా బతుకుతున్నారా? సూర్య చంద్రుడు 2 రోజులు కనపడకపోతే మనం ఏమన్నా తిరగలమా? ఎన్ని లైట్లు పెట్టినా వెలుతురు సరిపోతుందా? కాబట్టి ఈ నవగ్రహాల్లో మొట్టమొదటివాడు సూర్యుడు, రెండోవాడు చంద్రుడు, మూడోవాడు కుజుడు, భూమి, తర్వాత బుధుడు, బుద్ధికారకుడు బుధుడు, గురువు విద్యాకారకుడు గురువు, శుక్రుడు భార్య కారకుడు, శని నీవు చేసినటువంటి పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసేవాడు శని, రాహువు కేతువు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల వల్ల సమస్యలు వస్తున్నాయి. నువ్వు ఏ రకమైన పాపం చేస్తే ఆ రకమైన సమస్యలు వస్తున్నాయి. చాలామంది ఏం చేస్తున్నారు? గ్రహాలకు జపం చేస్తున్నారు. సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడికి అధిదేవత రుద్రుడు, ఈశ్వరుడు పూజ చేస్తాం. సూర్యుడికి మరి
6000 సూర్యుడికి సూర్య మంత్రం 6000 జపం చేస్తున్నాం. అట్లాగే ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాం. చంద్రుడికి 10,000 జపం చేస్తున్నాం. అమ్మవారి పూజ చేస్తున్నాం. ఇవన్నీ చేసేది దేనికయ్యా అంటే నీవు చేసినటువంటి పాపం కోసం నువ్వు ఆ పాపం పోవటానికి చేస్తున్నావు. పాపం పోవటానికి పూజ చేస్తున్నావు అంటే మరి మళ్ళీ ఆ పాపం చేయకుండా ఉండాలి. ఆ పాపం చేయకుండా ఉండాలి అంటే అది మానుకోవట్లేదు. పాపం చేయకుండా ఉండటంలో అర్థం ఏంటో చెబుతా. ఏమీ లేదండి, తాగే నీళ్లు ఉన్నాయండి, దాంట్లో ఒక గుప్పెడు మట్టి తీసుకొచ్చి పోసామనుకోండి, ఆ నీళ్లు మొత్తం అవుతాయి, రంగు మారిపోతాయి. ఆ నీళ్లు తాగుతామా? తాగం. అట్లాగే మరి తినేది వేరు, వదిలేది వేరు. మంచినీళ్ళు దొరకలేదు, ఏమన్నా ఒంటేలు ఏమన్నా తాగుతామా? తాగం. అది తప్పని తెలుసు, కానీ ఒకరికి ద్రోహం చేయటం, ఒకరు సొమ్ము కాజేయటం అనేది తప్పని తెలుసు. తెలిసి లోకుల సొమ్ము కాజేస్తున్నాం. ఇటువంటి వాటి వల్ల గ్రహ బాధలు బాగా వస్తున్నాయి. ఈ గ్రహ బాధలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి అర్థం ఒకటే చెబుతూ ఉన్నా. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ నలుగురిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి. రెండోది ఏమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆడపిల్ల దొరకటం లేదు కాబట్టి కట్నం ఇవ్వకపోయినా పర్వాలా, ఆ పిల్ల మనల్ని వేధించినా పర్వాలా, కానీ నీ మాట వినకపోయినా పర్వాలా. కొన్ని ఇళ్లలో జరుగుతోంది. మరి చేసుకున్న భార్య ఇంకోటితో తిరుగుతోందని తెలిసి కూడా ఆ భార్యతోటే కాపురం చేయటానికి ఇష్టపడుతున్నారు. అది ఎంత మహాపాపమో తెలుసు. లేకపోతే వీడు బతకలేడు. అందుకోసమని భార్య ఇంకోటితో తిరుగుతున్నా కూడా భార్యతో మాత్రం కాపురం చేయడానికి ఇష్టపడుతున్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు, చదువు చెప్పిన గురువుని గౌరవించటం లేదు. ఏమైపోయింది, భార్యాభర్తల యొక్క స్థితి నీచానికి దిగజారిపోయింది. ఎందుకంటే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. ఆడమనిషి మంచి స్వభావం కలిగి ఉంటే ఆ కుటుంబం పైకి వస్తుంది అని ఉంది. అందువల్ల భార్యని ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు, ఆడమనిషిని ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు, పరస్త్రీ వ్యామోహం లేకుండా ఉండేవాళ్ళు. ప్రతివాడికి ఇప్పుడు పరస్త్రీ వ్యామోహం. ఆడమనిషి దొరికితే ఒకప్పుడు కోతులు, కొండ ముచ్చులు అని ఉండేవి. ఆ కొండ ముచ్చులు ఏం చేసేవి, ఏ కోతి పారిపోతుంది ఆ కోతిని బట్టి వేధిస్తుంది కొండ ముచ్చు. అట్లాగే మరి కొన్ని గ్రహాలు ఉన్నాయి, కొన్ని జాతులు ఉన్నాయి. ఆ జాతులు ఆ వ్యామోహంలో ప్రతి జీవరాశిని కూడా హింస పెడతాయి. అటువంటి స్వభావం కలిగిన జీవరాశుల్లాగా తయారవుతున్నారు. ఎలుగుబంటుంది ఆడమనిషిని లాక్కెళ్ళేది సంభోగం చేస్తుంది, వదిలిపెట్టదు. ఆడమనిషిని లాక్కొని వెళ్ళి సంభోగం చేసేది ఎలుగుబంటు. ఆ ఎలుగుబంటుకి మనిషికి ఎక్కడన్నా తేడా ఉందా? నువ్వు పరాయి స్త్రీ ఒంటరిగా దొరికితే ఎలుగుబంటు లాక్కెళ్ళినట్లు మగవాడు సంభోగం చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తే నీకు గ్రహాలు బాధిస్తాయా, బాధించవా? ఈ చేసే పాపం నీ ఒప్పుకుంటావా? పరాయి స్త్రీ ఒంటరిగా దొరికితే ఆమెను గోల చేస్తావు. ఏది ఆధారం చూపించమంటావు? నేను ఆమెను ఏం చేసినట్టు ఆధారం? నేనేం చేయలే, ఆ మనిషి జోలికి నేను పోలే అంటే సరిపోతుందా? నువ్వు చేసిన పాపం వృధాగా పోతుందా? ఇటువంటి పాపాల వల్లే గ్రహబాధలు బాగా వస్తున్నాయి. ప్రతి మానవుడు గ్రహించాల్సింది చాలా ఉన్నది. ఏమిటి అంటే, ఎలుగుబంటు ఆడమనిషిని వేధించినట్లు మగవాడు ఆడమనిషిని వేధిస్తున్నాడు. ఎప్పుడు కూడా ఒక ఆడమనిషి లేకపోతే ఉత్పత్తి అనేది లేదనేది గ్రహించాలి. నీలాగే నీ కొడుకు పుట్టాడుగా, నీ పోలికతోటే కొడుకు పుట్టాడుగా. ఆమె పోలికతో పుట్టకుండా నీ కొడుకు నీ పోలికతో పుట్టాడు. అటువంటి కొడుకుని ప్రసాదించింది ఎవరు? నీ భార్య. నీకు ఆ రకమైనటువంటి ప్రేమ, భార్య మీద విలువ, భార్య మీద గౌరవం నీకున్నాయా? లేవు. మరి నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు దాదాపు చదువుకొచ్చిన తర్వాత
కనీసం నీ కూతురు మెచ్యూర్ అయిన తర్వాత, పెద్ద మనిషి అయిన తర్వాత, ఆ వయసు వచ్చిన తర్వాత, కనీసం నీకు 50 ఏళ్ళో 55 ఏళ్ళో 60 ఏళ్ళో వచ్చిన తర్వాత చిన్నపిల్ల 25 ఏళ్ల పిల్లని తీసుకొని నువ్వు వెళ్ళిపోయి వేరే కాపురం పెడుతున్నావే, నీ కోసమని నీతో కాపురం చేసి నీకు 4 పిల్లల్ని కానీ నీ పిల్లలు పెళ్ళిడికి వచ్చినప్పుడు నువ్వు పరాయి స్త్రీని తీసుకుని వెళ్ళి కాపురం చేస్తున్నావు. ఆ పిల్లల్ని ఆ తల్లి ఎట్లా పెంచుతుంది, ఏ విధంగా బతుకుతుంది, ఏమన్నా ఆలోచన ఉందా నీకు? నువ్వు భార్యని వదిలిపెట్టిపోయినావు. తల్లిదండ్రులు ముసలాళ్ళు అయిపోయినారు, కూర్చుంటే లేవలేరు, వాళ్ళని వదిలిపెట్టిపోయినావు. ఇవన్నీ చేస్తే నీకు బాధలు వస్తున్నాయి, గ్రహ బాధలు వస్తున్నది నేను చేసిన పాపం వల్ల అనేటువంటి ఆలోచన నీకుందా? ఈ గ్రహాలు ఎందుకు వేధిస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు అని అడుగుతారేమో. గ్రహ బాధలు ఎందువల్ల వస్తున్నాయో చెబుతున్నా, ఈ గ్రహాలు ఎందుకు వేధిస్తున్నాయో చెబుతున్నా. గ్రహ బాధలు ఆ విధంగా వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం, రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ కూడా చదువుతున్నాం, పురాణాలు వింటున్నాం. ఎప్పుడు కూడా మనిషికిట 3 రకాల బాధలట. ఏం బాధలంటే, ఆడ మనిషిట బిడ్డ కనేటప్పుడు అమ్మో పొరపాటు చేశారు, ఇక ఈ ముగ్గురితో నేను ఉండనంటుందిట. తర్వాత శ్మశానానికి వెళ్ళినప్పుడు అమ్మో దీనికోసమే మహాపాపం సంపాదిస్తున్నాను, ఇట్లాంటి తప్పు చచ్చేవాడినే కదా అనుకుంటాట. అది దాటి బయటికి రాగానే పాపం వీడు చేస్తాడు. మరి భార్య ఏం చేస్తుంది, సంతానం కట్టడం, భర్తతో ఉండటం చేస్తుంది. కానీ అవినాభావ సంబంధం ఏంటి, తల్లి తండ్రి బిడ్డలు భార్య, ఇది కావాలి. దీంతో పాటు దైవ భక్తి కావాలి. భార్యాభర్త దేనికున్నారు, భరించేవాడు భర్త, భాగం పంచుకునేది భార్య. ఈ భార్యాభర్తలు ఈ విధంగా ఉండి అన్నం లేని వాడికి అంత అన్నం పెట్టాలి. సన్యాసి 3 ఇళ్ళకి భిక్షెత్తుతాడు, ఆ సన్యాసికి నువ్వు ఆహారం పెట్టాలి. నీవు చేయవలసిన ధర్మం పాటించాలి, అది వదిలిపెట్టి ఆ ధర్మం పాటిస్తున్నావు. భార్యతో కాపలం చేయకుండా పరస్త్రీ వ్యామోహంతో ఉంటున్నావు. ఇంకా ఇంజక్షన్లు చేసి 5 ఏళ్ల పిల్లలు మెచ్యూర్ అయ్యేట్టుగా చేసి ఇట్లాంటి మహాపాపాలు చేస్తూ ఉంటే గ్రహాలు కాదు, ఆ గ్రహాలు రాక్షసులై పీడిస్తాయి మిమ్మల్ని. గ్రహాలై పీడించవు, గ్రహాలే రాక్షసులు అవుతాయి. అటువంటి గ్రహాల వల్ల మనం బాధపడుతున్నాం. కాబట్టి దానివల్ల రాని రోగాలు లేవు, మరి రకరకాలైన వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులతోటి చాలా బాధలు పడుతున్నారు, మీ అందరికీ తెలుసు. మరి ఎయిడ్స్ వ్యాధి ఎందుకు వచ్చింది? ఈ ఎయిడ్స్ వ్యాధికి ఏం వాడుతున్నారు, పాము విషము తేలు విషం వాడుతున్నారు. దాంతో ఎయిడ్స్ వ్యాధి పోతుంది. ఈ ఎయిడ్స్ వ్యాధి ఎందుకు వస్తుంది, పరస్త్రీ వ్యామోహం వల్ల. మరి ఒక్క భార్య ఒక్క భర్తే కలవాలి, ఇట్లా ఉండకూడదని చెప్పిందెందుకు? అది కాకుండా విపరీతమైన వ్యామోహంతో ప్రతి స్త్రీతో తిరిగి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఇట్లాంటి వ్యాధులు రావటానికి కారణం అదే. పక్షవాతం అన్నారు. పక్షవాతం అంటే పక్షపాతం. ఆ పక్షపాతం ఏంటి, ఒకరిని ప్రేమతో చుట్టం, ఒకరిని హింసించడం. దీనివల్ల గ్రహాల బాధలు వస్తున్నాయి. ఈ జీవితంలో ఇక్కడే పక్షపాత బుద్ధితో అవతల వాళ్ళని హింసించడం వల్ల నీ కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడి 10 సంవత్సరాలు మరి ఒంటేలు 2 ఏళ్ళు ఎత్తిపోయించుకొని మంచంలో కదలలేక దుర్వాసన పుట్టి ఎప్పుడు చచ్చిపోదామా, ఎప్పుడు చావు వస్తుందా అని ఎదురు చూసి చస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా నీవు చేసుకున్న బాధల వల్ల నిన్ను గ్రహాలు బాధలు పెడుతూ ఉన్నాయి. స్వస్తి.